డిజిటల్ మహిళ. భగవంతుడు ఒకవేళ ఎవరినైనా సక్సెస్ చేయాలని అనుకుంటే ఆయన ఫస్ట్ చేసే పని ఏంటి అంటే కంఫర్ట్ జోన్ని తీసేస్తారు. ఒక మనిషి సక్సెస్ అయ్యాక చాలా ఛాలెంజెస్, చాలా రిస్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పూలపాన్పులాగైతే జీవితం ఉండదు సక్సెస్ వచ్చేసిన తర్వాత. అందుకోసం ఒక మనిషికి సక్సెస్ ఇవ్వాలంటే భగవంతుడు ఫస్ట్ కంఫర్ట్ జోన్ తీసేసి అసలు నిజంగా ఎదుర్కొనే మనస్తత్వం, వ్యక్తిత్వం డెవలప్ చేసేలాగా భగవంతుడు కొన్ని ప్లాన్స్ వేస్తాడు. ఆ తర్వాత కంఫర్ట్ జోన్ తీసేసిన తర్వాత చాలా సందర్భాల్లో మనిషిని ఒంటరి అయ్యేలా చేస్తాడు. అంటే సక్సెస్ అయ్యాక కూడా చాలా సందర్భాల్లో కొంతమంది ఒంటరి అయిపోతారు. అందుకు ముందరగానే ఒంటరితత్వం, ఎవరు మన మనుషులు కాదు అని అర్థమయ్యే కష్టాలన్నీ కూడా సక్సెస్కి అవ్వక ముందే భగవంతుడు పెట్టేస్తాడు. ఆ తర్వాత మూడో ముఖ్యమైనది ఓపిక. ఎంత పేషెన్స్ ఉందో టెస్ట్ చేయడానికి కూడా భగవంతుడు చాలా ప్రాబ్లమ్స్, చాలా ఛాలెంజెస్ మన లైఫ్లోకి తీసుకొస్తారు. ఈ మూడు టెస్ట్ చేసినప్పటికీ కూడా ఈ కంఫర్ట్ జోన్ తీసేసి పేషెన్స్ మనకి ఎలా ఉందో టెస్ట్ చేస్తూ, అలాగే ఒంటరిగా కూడా మనం పోరాడగలుగుతున్నామా అనే నమ్మకం భగవంతుడికి వచ్చాక అసలు భగవంతుడిని మనం నమ్ముతున్నామా లేదా అనే క్వశ్చన్కి ఆయన చెక్ చేసుకుని అప్పుడు మనకి సక్సెస్ ఇస్తారు. మీకు అర్థమైందే అనుకుంటున్నాను నేను. కాబట్టి సక్సెస్కి రెడీ కాబోతున్నారు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ భగవంతుడు కావాలని పెడుతున్న పరీక్షలు. కంఫర్ట్ జోన్ని తీసేస్తారు, ఒంటరిని చేసేస్తారు, మన యొక్క పేషెన్స్ని టెస్ట్ చేస్తారు. అలాగే కష్ట సమయాల్లో కూడా నువ్వు భగవంతుడిని నమ్ముతున్నావా లేదా, ఆ నమ్మకంతో చేయి పట్టుకుంటున్నావా లేదా అనేది ఆ భగవంతుడు చూసుకుని అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకే సక్సెస్ అనేది ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఏదో సమస్య వచ్చిందని ఆగిపోకండి. సక్సెస్కి భగవంతుడు మెట్లు కడుతున్నాడు. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే అహెడ్. దిస్ ఈస్ డాక్టర్ అశ్లేష ఈదుల, డిజిటల్ మహిళ.